హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 447 ఒక రోజు రాత్రి చాడ్విక్ శ్రీ భగవాన్ వారిని ఇలా అడిగాడు. మనస్సు వ్యక్తమయ్యాకనే ప్రపంచం వ్యక్తమవుతుంది అన్నారు మీరు. నిద్రలో మనస్సు లేదు, ఆ సమయంలో ఇతరులకి కూడా ఈ ప్రపంచం ఉండదా? ప్రపంచము మనఃకల్పితమైతే అదేదో విశ్వమానసం కానక్కర్లేదా? అప్పుడు ఈ ప్రపంచం యథార్థం కాదని, స్వాప్నికమని ఎలాగ అనగలం భగవాన్ అని అడిగాడు ఆయన. మనసు వ్యక్తమయ్యాకనే ప్రపంచం వ్యక్తమవుతుంది అంటున్నారు. అయితే నిద్రలో మనస్సు లేదు, నేను నిద్రపోతున్నాను, అప్పుడు నాకు మనసు లేదు. కానీ అదే సమయంలో ఇతరులకి ప్రపంచం ఉండదా? వెలుగుగా ఉన్నవారికి ప్రపంచం ఉండదా? నేను నిద్రపోతున్నాను కాబట్టి నాకు ప్రపంచం ఉండదు గాని మనసు లేదు గనక మరి ఇతరులు మెలకుగా ఉంటారు కదా, వాళ్ళకి ప్రపంచం ఉండదా? ప్రపంచం మనఃకల్పితమే అయితే అదేదో విశ్వమానసం కానక్కర్లేదా? ప్రపంచం మనఃకల్పితం అంటున్నారు, మరి అది విశ్వంలో అనేక మందికి అనేక మనసులున్నాయి, అవునా? అది ప్రపంచం అంటే విశ్వమానసమా? అందరి మనసులు కలిపి ప్రపంచమా? అయి ఉండాలి కదా. మరి అప్పుడు ఈ ప్రపంచం యథార్థం కాదని, స్వాప్నికమని ఎలా అనగలం? ఒకళ్ళు నిద్రపోతుంటే వాళ్ళకు ఉండట్లేదు, మెలకుగా ఉన్న వాళ్ళకు ఉంటుంది. మరొకరు నిద్రపోతుంటే ఉండట్లేదు, మెలకుగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. మరి ఇది నిజం కాదు అని ఎలా అనగలం అని అడిగాడు చాడ్విక్ గారు. అప్పుడు మహర్షి గారు అంటున్నారు, ప్రపంచం వ్యక్తి మనఃకల్పితమో విశ్వ మనఃకల్పితమో అదిగా నీకు చెప్పిందా? ప్రపంచం వచ్చి వ్యక్తి యొక్క మనోకల్పితమేను ఈ ప్రపంచం నేను అని గాని, విశ్వం యొక్క మనోకల్పితము అని గాని ప్రపంచం వచ్చి నీతో చెప్పిందా? అది చెప్పదు. ప్రపంచము వ్యక్తి మనస్సుకే గోచరిస్తుంది. ఎవ్వరికై ప్రపంచం వ్యక్తి మనసుకే గోచరిస్తుంది. ఆ మనస్సు లేనప్పుడు ప్రపంచం కూడా లేదు. కలలో ఒకడు 35 ఏళ్ల క్రితం చచ్చిపోయిన తన తండ్రిని చూచాట. కలలో ఒకడు 35 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు తన తండ్రి, ఆయన చూశాడు. చూసి తనకేమో 4 అన్నదమ్ములు, తండ్రి వారందరికీ కూడా ఆస్తిని పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టడంలో తగు వచ్చిందట. వారందరూ కలిసి ఇతన్ని చితకమోదారట. భయంతో వాడు మేలుకున్నాడట. అప్పుడు వాడికి తెలిసింది తనకు ఏ సోదరులు లేనని, తానొక్కడనేనని, తండ్రి చనిపోయి ఎంతో కాలం అయ్యిందని. అంతటితో అతడి భయం పోయింది. అది నిజమేగా. మరి ఆ సమయంలో 35 ఏళ్ల క్రితం చచ్చిపోయిన తండ్రి కల్లోకి వచ్చాడు. తనకేమో ఒక 4 అన్నదమ్ములట. తండ్రి ఆస్తి పంపకాలు పంచుతుంటే పంపకాల్లో గొడవలు వచ్చాయట. వాళ్ళు ముగ్గురు కలిసి వీడిని చితకదన్నారట. వీడికి భయంతో మేల్కున్నాడు. అదంతా మరి నిజంగానే ఉంది వాడికి ఇక్కడ. అప్పుడు వాడికి తెలిసింది అసలు తనకు అన్నదమ్ములే లేరు, తానొక్కడే కొడుకు తన తండ్రికి. తండ్రి చచ్చిపోయి కూడా ఎంతో కాలం అయ్యింది. ఏమిటో ఇప్పుడు నాకు అన్నదమ్ములు ఉన్నట్టు, ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చినట్టు, వాళ్ళు నన్ను కొట్టినట్టు నిజంగా ఎంత స్పష్టంగా అనుభవం కలిగిందో కదా అనుకుని వెలుగు వచ్చిన తర్వాత వాడి భయం పోయిందిట. అమ్మయ్య అనుకున్నాడు. చూసావా, మరి ఆత్మను చూచినప్పుడు ఈ ప్రపంచం లేదు. ఆత్మని ఏమరిపోయావా? ప్రపంచ బంధాలను చెప్పుకుంటావు. ఆత్మని చూసినప్పుడు ఏదీ లేదు అసలు. ఆత్మని ఇలా మరిచావా అంతే, ఈ ప్రపంచం వచ్చేస్తుంది. నీ భావాలకు తగినట్లుగా వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరవాళ్ళు,
వీడి శత్రువులు వీడి మిత్రుడు. అసలు మన వ్యవహారంలో ఎంత వెర్రి శ్రేష్టలు చేస్తామో మనకే తెలియదు. ఎంతసేపు ఈ జగత్తు మెలకువలో ఉండి జగత్తు విషయాల్లో నేనుంటూ జగత్తుని చూస్తూ విషయాలతో సంయోగం పెట్టుకున్న వాడు మేలుకుని ఉన్నంతసేపే. వాడు నిద్రలోకి వెళ్ళాడు. మెలకు వచ్చాక కల పోయినట్లు నిద్ర వచ్చాక మెలకు కూడా కళ్ళైపోలేదు. కాబట్టి అయితే కాదండి, మెలకు వచ్చిన తర్వాత కళ కళ్ళైపోయింది, నిద్ర వచ్చిన తర్వాత మెలకువ కళ్ళ అవ్వడం లేదు. ఎందుకంటే గతపు మెలకులో ఎలాగుందో మళ్ళీ మెలకు కూడా అలాగే కంటిన్యూ అవుతోంది కదా అని. కళ అయితే ఒకే కళ కంటిన్యూ అవ్వదు, ఈ మెలకువ కంటిన్యూ అవుతుంది కదా. అందుచేత ఈ మెలకువను కూడా కళలాగా ఎలా చూడాలి అని అడగాలి. అయితే దీనికి భగవాన్ ఏమంటున్నారంటే మెలకువ కూడా కళే. ఎందుకంటే ఈ మెలకువలోనైనా నీ గతాలన్నీ నీకు కలలే కదా, గతపు నీ మెలకువలన్నీ ఇప్పుడు కలలే కదా. కాబట్టి మరి ఇప్పటి ఈ మెలకువ కూడా కలలే, కళ్ళంటే కలే అంతే. మనం అనుకుంటున్నాము నిన్నటి మెలకువకి ఈ మెలకువ కంటిన్యూషన్ అలాగే ఉంది కాబట్టి అనుకుంటున్నాం. నిన్న మన ఇల్లు, మన వాకిళ్ళు, మన మంచాలు, మన ఒళ్ళు, మన చీరలు, మన నగలు, మన భర్త, మన బిడ్డలు అలాగే ఉన్నారు కదా. కళలో అయితే ప్రతి కళ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి అది కళ్ళ అనుకోవచ్చు. మెలకువని కూడా కళ్ళని ఎలా అనుకుంటామండి? నిన్నటిలాగానే మళ్ళా ఈ మెలకువ కూడా కంటిన్యూ అవుతోంది కాబట్టి దీన్ని కళ్ళ అనుకోవడం మనకి సాధ్యం అవడం లేదు విచారణ లేక. విచారణ ఉంటే సరే మెలకువ కళ కాదు అంటున్నావు. గతంలో ఎన్నో 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 మెలకువలు వచ్చాయి నీకు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా నీకు? మరి ఏమయ్యాయి? కళ్ళ గన కలిగిపోయాయి. ఇప్పుడు ఇది కూడా రేపటికి నిజం అనుకుంటున్నావు గాని ఇది కూడా గతంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కళ్ళే. ఈ రకంగా మనల్ని మనం విచారించి చూసుకుని ఓహో నిన్నట్లాగే ఇవాళే ఉన్నట్టు నిన్నట్లాగే ఇలాగే ఉన్నట్టు కనిపిస్తే మరి మనం పుట్టినప్పుడు చిన్న పసిగుడ్డులా ఉన్నాము, ఇప్పుడు కూడా అలాగే ఉండాలిగా. మరి ఎలా 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 మారావు? మరి నిన్నలాగే ఉన్నానంటే నిన్నలాగే ఉన్నావా? నిన్నటి అయిష్టాలు, నిన్నటి బంధువులు, నిన్నటి మిత్రులు, నిన్నటి ఆస్తులు, నిన్నటి పాస్తులు అలాగే ఉంటే ఈ బంధుమిత్రుల పట్ల, ఈ ఆస్తిపాస్తుల పట్ల, ధన ధాన్యాల పట్ల ఈ కొట్లాట్లు ఎందుకు వస్తాయి? నిన్నటి వరకు ఎవరిదో ఆ ఇల్లు కదా, ఇప్పుడు వాళ్ళు నాదంటున్నావు. మరి నిన్నటి వారి ఆ ఇల్లు వారిదే అయితే ఇవాళ నీదెలా అయింది? అయిందా? నిన్నట్లా ఇవాళ ఉందంటావేమిటి? లేదమ్మా. కాబట్టి విచారణ లేకపోతే అసలు అలా ప్రశ్నించాలనే తెలియదు. విచారణ లేకపోతే ప్రతి మెలకువ కూడా నిజమేనని, నిన్నటిలాగానే ఇవేళ ఉంది కాబట్టి ఇది కల వంటిది కాదని ఆ నమ్మకంతో బ్రతికేస్తున్నాం మనం. పరిశీలించి చూసుకో, పుట్టినప్పటి నుంచి ఎన్ని 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 మెలకువలు వచ్చాయో, ఆ మెలకువల్లో ఎన్ని ఎన్ని సంఘటనలో ఎన్ని ఎన్ని మార్పులో అవన్నీ ఎరిగి ఉన్న నువ్వున్నావు, అవన్నీ పోయాయి కదా. పోయినప్పుడు అది కళ్ళే కదమ్మా. కళ ఎంత కల్లో మెలకు కూడా అంతే కళ. అయితే ఇప్పుడు సత్యం అనిపిస్తుంది, అదే భ్రాంతి. ఇప్పుడు సత్యం అనిపిస్తుంది, అదే భ్రాంతి. కళలో కూడా మరి ఆ కళలో జరిగిన సంఘటన సత్యం అని అనిపించడం వల్ల కదా భయపడి ఏడ్చాడు వాడు. ఇప్పుడు కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు జరిగే సంఘటనలో ఇష్టాలు, కష్టాలు, బాధలు, సుఖాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. దానికి అదే సత్యాలు అన్నట్లు ఆ స్పందనలు కలుగుతూ ఉంటాయి. కానీ వివేకవంతుడో ఇవి కళ వంటివేను, రేపటికి కళ్ళైపోతాయి అని తెలుసుకొని హాయిగా నిశ్చింతగా ఉంటాడు.
కాబట్టి విశ్వ మనస్సు అయితే అది ప్రపంచమై అవ్వాలా? ఎవడి మనస్సు లెగిస్తే వాడికి ప్రపంచం ఉంటుంది. మరి విడివిడిగా అందరికీ ఒక్కొక్క ప్రపంచం ఉందా? లేకపోతే విశ్వ మనస్సు అన్నది ఏదైనా ఉందా అంటే, విశ్వ మనస్సు అన్నది ఒకటి ఉందని విశ్వం వచ్చి నీతో చెప్పలేదు. కానీ అసలు ప్రపంచం అంటే ఈ వ్యక్తి మనస్సుకే గోచరిస్తుంది. ఆ మనస్సు ఎప్పుడేదప్పుడు ప్రపంచం లేదు అన్నారు భగవాను. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఉన్నా కలిగినట్లు ఉన్నా అన్ని తొలగిపోయేవని తెలుసుకుంటే ఈ మనోవికారాల పట్ల నీకు ఏ విధమైనటువంటి కలత లేకుండా నిశ్చింతగా నువ్వు ఉంటావు. ఉండగా 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 ఇది కళ్ళలే కాబట్టి పూర్తి కళ్ళైపోతుంది. చేత మనం ఈ ప్రపంచాన్ని బట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ నీ మనసు వల్లనే కలిగాయి, మనసు వల్లనే కనపడుతున్నాయి, మనసుకే చెందినవి. సత్యంగా స్వచ్ఛంగా శాశ్వతంగా ఇక్కడ ఏ వస్తువు లేదు, ఉన్నది నువ్వే అన్న సందేశాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారమ్మా. హరి ఓం నమః.